అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మినిట్ నోటీస్లో కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక 1 year అయినట్టుంది నాది కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 films మినిమం రిలీజ్ చేసుకుంటూ వచ్చినుండే. బట్ మై లాస్ట్ ఫిలిం యాక్చువల్లీ ఐ రియలైజ్డ్ దట్ ఐ వాజ్ లిటిల్ అన్కాన్షియస్ కొంచెం లాస్ట్ 1-2 filmsకి. సో నా మంచి సినిమాలకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అండ్ వెన్ ఐ మేక్ ఎ బ్యాడ్ ఫిలిం ఆల్సో ఐ వాంట్ టు టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ నా ఫిల్మోగ్రఫీ మీద చాలా నమ్మకం, ఒకటి బాండింగ్ బిల్డ్ అయి ఉంటుంది ఆడియన్స్కి. నాకు ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం వెళ్ళిపోమాకే కావచ్చు, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ హిట్ చేసుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను మంచి సినిమా చేసినప్పుడు నన్ను వితౌట్ ఎనీ రిలేషన్, వితౌట్ ఎనీ కండిషన్ మీరందరూ సపోర్ట్ చేసారు. కాబట్టి డెఫినెట్లీ వెన్ ఐ మేక్ బ్యాడ్ ఫిలిం యూ హ్యావ్ ఆల్ రైట్ టు సే దట్ నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పి. డెఫినెట్లీ నాకు నన్ను ఎక్కువ ప్యాంపర్ చేయడం వల్ల పేరెంట్స్ మందలించలేకపోయారు. ఐ థింక్ that happened because of you guys. మీరందరూ వేకప్ కాల్ ఇచ్చారు ఒకటి. సో డెఫినెట్లీ విత్ దిస్ ఫిలిం అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ 1. సో ఒకటి నుండి మళ్ళీ మొదలు పెడతా. ఎవ్రీ ఫిలిం ఆఫ్ మైన్ ఐ విల్ బి వెరీ రెస్పాన్సిబుల్. తో పనిచేసిన తర్వాత నాకు అసలు సినిమా మీదనే కాదు లైఫ్ మీద కూడా ఒక కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది. డెఫినెట్లీ అ వెరీ వెరీ యూనిక్ ఫెలో. హిస్ రైటింగ్ ఈస్ డిఫరెంట్, హిస్ హ్యూమర్ ఈస్ డిఫరెంట్. సో దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ లైక్ వర్త్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. సో వాచ్ ఫంకీ ఆన్ Feb 13th ఇన్ థియేటర్స్ అండ్ ఫర్దర్గా మాట్లాడదాం. విశ్వక్సేన్ గారు, ఒక చిన్న క్వశ్చన్. ఎస్, సో ఈ సాంగ్లో లిరిక్లో మనం విన్నామన్నమాట, గుడి కట్టేస్తాను నీకు అనేసి. మనం యూత్గా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా యూత్ అనుకోండి, మళ్ళీ మీరు నాకు పని చేయకండి. మనం అంటే నేను యూత్, నేను కాదా, చెప్పండి, నేను కాదా. యా, సో మనకి చాలా మంది యాక్ట్రెసెస్ చూసినప్పుడు లేదా హీరోయిన్ చూసినప్పుడు ఖచ్చితంగా గుడి కట్టేయాలరా ఈ అమ్మాయికి అనే మూమెంట్ ఖచ్చితంగా మనకు ఉండే ఉంటుంది మన లైఫ్లో. అట్లా మీకు అనిపించిన యాక్ట్రెస్ ఎవరు? లేదండి, అనిపించలేదు. అసలు ఎవరితో లేదు, నేను అట్లా గుడ్లు కట్టా. నేను కావాలంటే ఓ విల్లా కడతా, కానీ ఎవరైనా నచ్చితే గుడి కట్ట నేను. యా, ఓకే, సరే. అలా పోనీ విల్లా కట్టాలనిపించిన యాక్టర్స్ ఎవరో చెప్పండి. పోనీ మేము దాన్నే కూడా అనుకుంటాం. యాక్ట్రెస్కే కట్టాలా, నార్మల్ పీపుల్ వద్దా? సరే, వాళ్ళకి కూడా. నాకు నచ్చిన వాళ్ళు యాక్టర్స్, నార్మల్ పీపుల్ ఎవరో ఇంకా అనిపించగానే చెప్తా మీకే ఫస్ట్. నాకే చెప్తారా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి హుక్ స్టెప్ కోసం, ఆ సాంగ్ కోసం మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తారు. పరిచయం మన ముందుకు రాబోతున్నారు. ఎస్, అందరికీ నమస్కారం. Manchi Gunnaru, did you like it? I'm trying my best to speak in Telugu. I'm learning. I was watching with you and I saw everybody's reaction. Thank you so much for the lovely reaction that you gave. I hope that you go and watch the film also and have lots and lots of fun. We all worked really hard. And I just want to say thank you so much for giving me so much love. I'm really, really very grateful. And after a very long time, I'm coming back to theatre and sitting with everybody, the audience, the media and fans, and watching something that I worked on. So it really felt good. It brought back the Dragon days for me. So I'm just waiting, and I hope that you give as much as love that you give me last time for this film and for all of us. Thank you so much. Please go and watch the film. And it was amazing working with everyone. Thank you so much, Bheem sir, for this beautiful song. I hope you all enjoy it. I really love this song. This is one of my favorites. So I hope you also groove on this. Thank you so much. And thank you, media, for coming. Thank you. మేము కూడా నెక్స్ట్ మీ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అవును, విందామా? ఎస్, అందరికీ నేను ఫినిష్ చేసేస్తా. అందరికీ నమస్కారం అండి. సో సాంగ్ చూశారు కదా, February 13th రిలీజ్ కాబోతుంది సినిమా. మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
కొంచెం మీరు ఇంకా మాట్లాడాలని వాళ్ళు అడుగుతున్నారు. ఆ, కాదు, 2 గంటల నుంచి మీ మాటల కోసం వెయిట్ చేస్తున్నారంట వాళ్ళు. ఆమ్, సరే, నేను ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? చెప్పండి. ఎస్, ఎలాగో ఇవాళ నాగవంశి గారు రాలేదు కాబట్టి ఆ లోటు తెలుస్తుందా? తెలుస్తుందిగా. తెలుస్తుందా? తెలుస్తుంది. యా. సో ఒక చిన్న క్వశ్చన్ మీకు Yeah, చెప్పండి. ఏంటంటే, సో ఫంకీ ఎలా ఉండబోతుంది? ఆప్షన్స్ నేనే ఇస్తా. చెప్పండి. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, అనగనగా ఒక రోజు కన్నా పెద్ద హిట్. తెలీదండి, అంటే చూడాలి, అంటే ఆప్షన్ డి కూడా కాదు, ఏది కాదంటారా? లేకపోతే మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ రిపీట్ చేయండి. చెప్పండి. ఓకే, ఎందుకంటే మనకి స్లోగా ఎక్కుతుందేమో అని. ఎస్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, అనగనగా ఒక రోజు కన్నా పెద్ద హిట్. సూపర్ హిట్. సూపర్ హిట్. సూపర్. ఓకే, వాళ్ళ మాట సేఫ్ జోన్ లో బెటర్ అంటారా? అంతే. ఓకే, చెప్పొచ్చు కదా మాకు, అంటే సినిమా గురించి ఎలా ఉండబోతుంది, అంటే మేము జాతి రత్నాల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి? అదే, ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మీరు కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా కామెడీగానే ట్రీట్ చేసినాం సినిమాని. అక్కడక్కడ ఫ్యామిలీ వాల్యూస్ కూడా కనిపిస్తాయి మీకు. సో అంతే అండి, థ్యాంక్ యూ. కాదు, రట్టాటా అని చెప్పి అమ్మాయి సాంగ్ విన్నాం కదా ఇప్పుడు, చాలా బాగా నచ్చింది మాకు సాంగ్, ఆ లిరిక్స్ అంతా. గుడి కట్టేయాలి అవి ఇవి లిరిక్స్ ఉన్నాయి. అట్లా మీరు ఎవరైనా అమ్మాయి వెంట పడ్డం కానీ ఆ లిరిక్స్ అవన్నీ ముందు ఎప్పుడైనా? అసలు లేదా? నిజం చెప్పండి. లేదండి, లేదు. అసలు లేదా? లేదు. మీరు లేదు అనే దాంట్లో లోపల చాలా లిస్ట్, పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. లేదు. మొహమాట అంతా లేదు అంటున్నారు. గుర్తు చేసుకోండి, ఎవరైనా ఒక అమ్మాయి ఉండనే ఉంటుంది కదా. ఎప్పుడో స్కూల్ డేస్లో మేబీ ఉండొచ్చు అట్లా. అంతేనా? అంతే, స్కూల్ డేస్ ఎప్పుడు చెప్పారా? ఇంప్రెస్ చేశారా? ఏదైనా చెప్పడం కానీ, ఐ లవ్ యూ చెప్పడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయి? చెప్పలే. ఎందుకు మొహమాటంతో ఉండిపోయారా? అంతే కదండి, అప్పుడు ఏం చెప్తాం, అంత చిన్న వయసులో ఎందుకు వచ్చిందని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మైక్ ఇవ్వండి. మీరే చేస్తున్నారా? నేను ఇస్తున్నా, నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ అనుదీప్ గారు. సో ఇప్పుడు కైడు లోహర్ మాటలు విందామా? మీ